S99 ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రెస్ మీడియా అతిథులందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ S99 మూవీకి నేను కెమెరామెన్గా వర్క్ చేసినందుకు నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటున్నానంటే ఏ ఆర్టిస్ట్కైనా ఒక పెయింటర్ కానీ, ఒక మ్యూజిషియన్ కానీ, ఒక రైటర్ కానీ, ఒక డాన్సరు, ఒక సింగరు వాళ్ళ ఆర్ట్ని ప్రజెంట్ చేసినప్పుడు వచ్చే అప్రిసియేషన్తో ఆ ఆనందం చాలా గొప్ప ఫీలింగ్ ఇస్తుంది. నాకు ఈ సినిమా అటువంటి ఫీలింగ్ ఇచ్చింది. ఈ మూవీ ట్రైలర్ని చూపించినప్పుడు మా గురువులు ఎంవి రఘు గారు, విజయ్ కే చక్రవర్తి గారు, టి సురేందర్ రెడ్డి గారు, నా కొలీగ్స్, అదర్ ఫ్రెండ్స్, మూవీ ఫోటోగ్రఫీ చాలా బాగుంది, ఫ్రేమ్ కంపోజిషన్స్, లైటింగ్ ప్యాటర్న్, కలర్ గ్రేడింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సో నైస్. అటువంటి అప్రిసియేషన్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది అందరికీ కావడం మా డైరెక్టర్ జగన్మోహన్ గారు. ఆయన నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ స్టోరీ నాకు నేరేట్ చేసి ఈ సినిమాని ఆడియన్స్కి విజువల్గా బెస్ట్ క్వాలిటీతో ఎటువంటి షార్ట్స్ని కంపోజ్ చేస్తే బాగుంటుందని మీరు ఫీల్ అవుతారో అలా మీరు కంపోజ్ చేసుకోండి, లైటింగ్ డిజైన్ చేసుకోండి. సార్ ఇంకో సజెషన్ ఇచ్చారు, ఈ సినిమాకి టీ అండ్ ఆరెంజ్ లుక్ చేద్దాం, దానికి తగిన విధంగా ప్రిపేర్ అవ్వండి, లైటింగ్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి అటువంటివన్నీ ముందే చూసుకోండి అని నాకు ముందే సజెషన్ ఇచ్చారు. ఆ టీ అండ్ ఆరెంజ్ లుక్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది. అలాగే డైరెక్టర్ గారు ఫిలిం మేకింగ్ మీద చాలా మంచి కమాండ్ ఉంది. ఎందుకంటున్నానంటే ఆయన సౌండ్ మీద మంచి గ్రిప్ ఉంది, ఎడిటింగ్ మీద, తర్వాత షార్ట్ డిజైన్ మీద ఇంతో చాలా మంచి నాలెడ్జ్ ఉందన్నమాట. జనరల్గా సీన్కి డైలాగ్ రైటర్స్ కొంచెం ఎలాబరేట్గా రాస్తూ ఉంటారు. దాన్ని ఆయన ఓకే ఈ రోజుల్లో ఇంత లెంగ్తీ డైలాగ్లు వర్కౌట్ అవ్వు, దీన్ని క్రిస్ప్ చేద్దాం అని చెప్పేసి ఆ రోజు ఆ సీన్ చదివి అప్పటికప్పుడు దాన్ని లెంగ్త్ని బాగా తగ్గించి మీనింగ్ పర్ఫెక్ట్గా ఉండేలాగా క్రిస్ప్గా చేసేవారు అనమాట. ఎడిటింగ్ కూడా మంచి ఫాస్ట్ పేజ్లో ఉండేలాగా, ఎక్కడ బోరింగ్ లేకోకుండా స్టోరీని ఈవెన్ స్క్రిప్ట్ వైజ్గా కూడా చాలా బాగా చేశారనమాట. అలాగే జగన్మోహన్ గారు ఈ సినిమాకి ఫస్ట్ టైం కెమెరా ముందు యాక్ట్ చేస్తూ, లీడ్ యాక్టర్గా యాక్ట్ చేస్తూ, అదర్ యాక్టర్స్ని డైరెక్ట్ చేస్తూ, ఏ రోజు కూడా చిన్న టెన్షన్ కూడా ఫీల్ అవ్వకోకుండా మా అందరినీ ప్రేమతో అందరినీ ప్రేమగా కమ్యూనికేట్ చేస్తూ, అందరినీ మోటివేట్ చేస్తూ ఎంతో బాగా ఈ సినిమాని డైరెక్ట్ చేశారనమాట. అదర్ యాక్టర్స్తో ఆ సార్కి ఏ విధంగా కావాలో, ఆ స్టోరీలో ఆ క్యారెక్టర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, వాళ్ళందరికీ ఎంతో కమ్యూనికేట్ చేసి ప్రతి ఒక్కరి చేత 100% అవుట్పుట్ వచ్చేలా చూసుకున్నారు. ప్రతి యాక్టర్ ఇందులో చాలా ఎంతో సంతోషపడి చేశారనమాట. శ్వేతవర్మ గారు, అదర్ యాక్టర్స్ దయానంద్ గారు, చక్రపాణి గారు, చిట్టి గారు, అదర్ సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా చాలా ఈ షూటింగ్ ఒక అందరికి సంతోషాన్ని ఇచ్చిందనమాట. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కో డైరెక్టర్ చిన్న, పవన్, తేజ, స్వామి వీళ్ళందరికీ థ్యాంక్ యూ. షూట్ అప్పుడు నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. అలాగే ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ గాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసినటువంటి మన సంతోష్, సత్య వీళ్ళందరూ ఈ సినిమాకి లొకేషన్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్ పర్మిషన్ తీసుకొచ్చారు. ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ మూలంగా నాకు ఫ్రేమ్లో చాలా రిచ్నెస్ కనిపించింది అనమాట. థ్యాంక్ యూ సంతోష్ అండ్ సత్య. అలాగే ఈ సినిమాకి కలర్ గ్రేడింగ్ చేసినటువంటి ప్రసాద్ ల్యాబ్ కలరిస్ట్ కార్తిక్ నేత, థ్యాంక్ యూ. తన కలర్ గ్రేడింగ్ మూలంగా ఈ సినిమాకి చాలా రిచ్ లుక్ వచ్చింది. అలాగే ఫైట్ మాస్టర్ అంజీ గారు హీరో గారి చేత చాలా అద్భుతంగా ఫైట్లు డిజైన్ చేసి ఒక మంచి ఫీల్ ఇప్పించారనమాట. ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఫైర్ బాల్ డ్రీమ్ వాళ్ళు విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా చేసి ఇచ్చారనమాట, ఎంతో బాగున్నాయి. ఒక మంచి ఫీల్ ఉన్నటువంటి మూవీ. ఈ స్టోరీ కూడా ఎక్కడ బోర్ లేకోకుండా మంచి ఫాస్ట్ పేజ్లో ఉండేలాగా డైరెక్టర్ గారు కేర్ తీసుకుని చాలా బాగా డైరెక్ట్ చేశారు. నాకు ఈ సినిమాకి కెమెరామెన్గా వర్క్ చేసినందుకు చాలా చాలా సంతోషం కలిగింది. నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి ఈ షూటింగ్లో
ఎంతో సపోర్టివ్గా అందరూ నిలిచారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. డైరెక్టర్ గారికి, జగన్మోహన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ యతీష్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో అండి. ఇందులో నేను లడ్డు క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ జగన్ సార్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. యతీష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ వర్క్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ విశాల్ మాస్టర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేసినందుకు థ్యాంక్ యూ విశాల్ మాస్టర్. థ్యాంక్ యూ. మీడియా వారందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ జగన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జగన్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. వర్క్ బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాం. శ్వేత గారు అంత మంచి డ్యాన్స్ అలా ఉండింది అనమాట. మాది మంచి చిల్ కొట్టాం. సో మూవీ ఇంకా చూసి మీరే చెప్పాలి. సో చిన్న మూవీస్ కదా, కొంచెం బాగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ సినిమా ఆల్రెడీ నేను చూశానండి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరో మా జగన్మోహన్ గారు. ఫస్ట్ టైం ఆయన యాక్ట్ చేస్తున్న, డైరెక్షన్ చేస్తున్నా సరే చాలా కాన్ఫిడెన్స్గా చాలా చాలా బాగా చేశారు. సినిమా అయితే టేకింగ్ వేస్గా ఏంటి హాలీవుడ్ మూవీలా ఉంది, చాలా బాగుంది. అలాగే ఈ సినిమాలో మాతో పాటు కో ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. దీనికి డిఓపి శ్రీనివాస్ గారు కూడా చాలా బాగా చేశారు. అద్భుతంగా టేకింగ్ షాట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సినిమా చూశాను కాబట్టి చెప్తున్నానండి నేను. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మీరందరూ ఆదరించాలని. మార్చి 1 రిలీజ్ అవుతుంది. ఇది పాన్ ఇండియా మూవీ లాగానే ఆల్రెడీ హిందీ అన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి. దీనికి ప్రొడ్యూసర్ యంగెస్ట్ గా యతీష్ గారు. ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమా చేసినాను. ఈ సినిమా బాగా ఆడాలని, అలాగే ప్రొడక్షన్ వాళ్ళకి, మా కూడా చిన్న వీళ్ళందరికీ, దీనికి పిఆర్ఓ హీరబాబు గారికి, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. నేను కూడా దీంట్లో ఒక డీజీపీ క్యారెక్టర్ చేశాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఇది S99 మూవీలో నేను మెయిన్ యాంటగనిస్ట్ విలన్ క్యారెక్టర్ చేశాను ఇందులో. ఇట్ వాజ్ ఏ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ దిస్ మూవీ. నేను చాలా మూవీస్లో ఈ మధ్య రెగ్యులర్గా చేస్తూ ఉన్నాను, బట్ దిస్ ఈజ్ అ స్పెషల్ మూవీ ఫర్ మీ. ఎందుకంటే మెయిన్ ప్రైమరీ క్యారెక్టర్ నన్ను నమ్మి జగన్మోహన్ గారు నాకు ఇవ్వడం. అండ్ ఇందాక చంద్రకాంత్ గారు చెప్పినట్టు మూవీ ఆల్రెడీ మా టీం అందరం కూడా ఇక్కడే ఇదే స్క్రీన్లో చూసాము. మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. అంటే విజువల్గా కానీ, సౌండ్ పరంగా కానీ ఎక్కడ కూడా అంటే ఇది చిన్న సినిమా అన్న ఫీలింగ్ ఉండదండి. ఎందుకంటే ఇది చిన్న సినిమా కాదు యాక్చువల్గా. ఇట్స్ మీరు దీంట్లో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఇవి చూస్తే ఇట్స్ లైక్ అంటే జగన్మోహన్ గారు ముందు నుంచే ప్రీ ప్లాన్డ్గా వర్క్ చేశారు. యాక్చువల్గా ప్రీ ప్రొడక్షన్లోనే మీకు కావాల్సిన కలర్ టింట్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మాకు షూట్ స్టార్ట్ అవ్వకముందే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా ఉంటుంది, క్యారెక్టరైజేషన్ ఏంటి, గెటప్ ఏంటి, క్యారెక్టర్స్ వేసుకునే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రాపర్ రీజన్ ఉంటుంది ప్రతి పాత్రకి కూడా. సో చాలా డీటెయిల్డ్గా ప్రీ ప్రొడక్షన్లో వర్క్ చేసి ఆన్ లొకేషన్ ఎక్కడ కూడా చిన్న కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఏమంటారు ప్లాన్డ్గా వేస్టేజ్ ఏం లేకుండా. అలాగే సార్కి ఆల్రెడీ విఎఫ్ఎక్స్ లో చాలా అనుభవం ఉంది కాబట్టి విఎఫ్ఎక్స్ ని కూడా చాలా అద్భుతంగా వాడారు ఈ సినిమాలో. డెఫినెట్ గా ఈ సినిమా అందరికీ ఒక కొత్త యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. తెలుగు సినిమాల్లో ఈ కలర్ ప్యాటర్న్ కానీ, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ యాక్షన్, దీనికోసం మేము స్వాడ్ ఫైట్ కూడా ఉంది మూవీలో. దానికోసం స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకున్నాము. సో చాలా హార్డ్ వర్క్ ఇన్వాల్వ్ అయింది ఈ మూవీ ప్రొడక్షన్ లో కూడా. మార్చ్ 1న ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అందరూ ఈ మూవీని చూసి ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.
అలాగే యతీష్ గారు ప్రొడ్యూసర్ ఈ మూవీకి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ మంచి సక్సెస్ అయ్యి ఇంకా ఈ మూవీకి సంబంధించిన ఇంకొక అప్డేట్ కూడా ఉంటుంది సార్. మీకు మీరు ఇప్పుడు చెప్తారో తర్వాత చెప్తారో కానీ దీనికి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా సార్ చెప్తారు. ఇది ఇక్కడితో అయిపోదు యాక్చువల్గా. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ సక్సెస్ అండ్ ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా S99 క్యారెక్టర్ నేను చేయాల్సింది కాదు. బేసిక్గా సినిమా ప్లాన్ చేసినప్పుడు, స్టోరీ లైన్ ప్లాన్ చేసినప్పుడు we were searching for a particular artist who can do this S99 character. But the major problem ఏంటంటే ఈ వేషం ఎవరు చేసినా క్లీన్గా గుండు గీసేయాలి, మొత్తం వెంట్రుకలని తీసేయాలి, లిటరల్లీ సన్యాసి లుక్ కావాలి. న్యాచురల్గా ఎగ్జిస్టింగ్ సినిమాలో ఆల్రెడీ రన్నింగ్ సినిమాలో ఉన్న వాళ్ళు కంటిన్యూటీ ఇష్యూ తోటి న్యాచురల్గా అది చేయలేరు, ఆ గెటప్ చేయలేరు. అప్పటికి ట్రై చేసాం, చాలా మందిని ట్రై చేసాం. తర్వాత ఈవెన్ బాంబేలో వెళ్ళి బాంబేలో కూడా ఆడిషన్ చేసేసి కొంతమంది ట్రై చేసాం. ఆల్మోస్ట్ వాళ్ళు సూట్ అయ్యారు, వాళ్ళు దేవర్ రెడీ టు క్లీన్ షేవ్. బట్ ఎక్కడో కొడుతుంది బేసిక్గా వీళ్ళని. వాడి తెలుగు చెప్పలేడు, ప్రాంప్టింగ్తో మేనేజ్ చేయాలి. బట్ అల్టిమేట్లీ చాలా ట్రై చేసిన తర్వాత దెన్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు చెప్పారు, సరే ఎవరినో అడుగుతున్నారు గుండు గీయమని, మీరెందుకు గీసి ట్రై చేయకూడదు అని. దెన్ ఐ డిడ్, నేను క్లీన్ షేవ్ చేసుకొని ఆడిషన్ అది చేసుకున్న తర్వాత ఫైనల్గా అంటే ఆ క్యారెక్టర్ కావాల్సిన లుక్ ఉందా లేదా అని చూసిన తర్వాత ఐ డిసైడెడ్ ఓకే ఐ విల్ బి సూటబుల్ ఫర్ దట్ క్యారెక్టర్. సో ఐ హావ్ బీన్ కంపెల్డ్ టు డూ దిస్ క్యారెక్టర్. It is not that my interest that I have to do this character. But ultimately it has come out. The character has come out the way I was visualizing. So that was my experience with the cinema. And coming from, because I was an announcer and I was a news reader, I was a commentator and so many things in All India Radio. So from radio background I came in. So naturally my cinema, first character of my cinema, it has to sound different than the routine cinema. And we successfully attempted it. So we had a great sound designer, Ravi Garu ani. He was Ramoji Film City Symphony. He was heading the symphony. He is a brilliant technician. He is the one who has designed the audio designing and post-production. He was in charge. So he had a brilliant team from audio side. Of course, cinematography, Srinivas Garu has done brilliant work. And then we took it to next level with TL Orange. TL Orange అనేది generally 99.9% all the Hollywood action thrillers will be in a format called, in a color called teal orange. And we wanted to have the teal orange. I don't think any Indian cinema is attempted at this level. They have done some, there are some cinemas where in some particular scenes they use the teal orange. But altogether cinema lo teal orange use chesindi, this is the first cinema. So we have attempted to give you a different look. We have attempted to give you a different story. We have attempted to give you a different storytelling style. And naturally the characters, dialogues, ఇవన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి. ఇన్ టుడే సినిమాలో ఉన్న ఆర్టిఫిషియల్నెస్, ఇది మన తెచ్చుకొని పెట్టిన గొంతుతోటి అట్లాంటి డైలాగులు అట్లా ఉండవు. దే ఆర్ బేసికలీ ఎక్స్ప్రెషన్స్ కానీ మూమెంట్స్ కానీ డైలాగ్స్ విల్ బి వెరీ వెరీ న్యాచురల్. సో ద గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఫర్ ఎ డైరెక్టర్ ఈస్ హీ మే రైట్. బేసికలీ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే పేపర్ మీద రాసినప్పుడు 100 థింగ్స్ బుర్రలో ఒక 100 ఐటమ్స్ పెట్టుకొని రాస్తాం. అది రియల్గా పెర్ఫార్మెన్స్లు లొకేషన్కి వెళ్ళేప్పటికీ 60% వస్తుంది. దాన్ని పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్లో అక్కడ ఇక్కడ తప్పులు ఒప్పులో చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 40%కి వస్తుంది.
ఈ 40% ప్రొజెక్షన్ చేసినప్పుడు ఆడియన్స్కి ఎంత వెళ్తుంది అనేది ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. బట్ ఇఫ్ యూ కెన్ అచీవ్ 40%, it's a great thing. But in my assessment, I think we have achieved almost 70% of what I visualized. That is the real happiness and that is the real feel a director will have, because visualize చేయడం the whole సినిమాని మొత్తం బుర్రలో విజువలైజ్ చేసిన తర్వాత అవుట్పుట్ చూసి ఇది నేను అనుకున్న దానికి ఎంతవరకు వచ్చింది అన్నప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 50%, నో డైరెక్టర్ విల్ బీ హ్యాపీ. అఫ్ కోర్స్ ఫర్ ఏ క్రియేటివ్ ఏరియాలో సాటిస్ఫాక్షన్ 100% సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు జరగదు. అందరికీ నచ్చిన సినిమాలు కూడా డైరెక్టర్ ఒక యాంగిల్లో ఆలోచిస్తుంటాడు, ఇక్కడ కొన్ని సీన్లో దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, ఐ షుడ్ హావ్ ఫిక్స్డ్ ఇట్. సో దేర్ ఈస్ నో లిమిట్ ఇన్ లెర్నింగ్. So I'm very happy to see that this cinema is hitting the screens on 1st March. So Yatish first cinema is hitting on 1st March on large screens. Thank you everybody. Thank you everybody's contribution to the cinema. సో ఈ ప్రెస్ మీట్ కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్, బికాస్ మీరు లేకుండా మేము లేము. అండ్ నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రాజెక్ట్ లో కూడా ఐ రిసీవ్డ్ extreme support from each and every one of you. Thank you so much for that, and thanks to you for hosting so beautifully. So S99, the story of a nameless warrior. సృష్టిలో జరిగే ఏది యాదృచ్ఛికం కాదు అని మీ ట్రైలర్లో చూసినట్టే, సార్ యు ఆర్ డెస్టైన్డ్ టు ప్లే దిస్ క్యారెక్టర్. స్టోరీకి ఒక ఐడియా వచ్చినప్పుడు అది సినిమా అయ్యేదాకా దెర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్, బట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఏంటి అంటే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక ఎండ్ ప్రోడక్ట్ చూసుకున్నప్పుడు ద ఎండ్ ప్రోడక్ట్ ఈస్ ఫర్ ది ఆడియన్సెస్. ఆడియన్స్ కోసమే సినిమా. సో ఆ పర్పస్ లో ఈ సినిమాకి నేను ఒక క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్ లో అసోసియేట్ అయ్యాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ ద క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్. పూజ నా క్యారెక్టర్ పేరు. మస్తు ఉంటది, అది నేను చెప్తే మంచిగా ఉండదు. ద క్యారెక్టర్ ఇస్ వెరీ యూజువల్లీ మనకి ఒక అమ్మాయిని క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్ లో చేసిన రోల్స్ కావచ్చు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో, సౌత్ సినిమా ఇండస్ట్రీలో నౌ డేస్ విమెన్ క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగా డిఫైన్డ్ గా రాస్తున్నారు, చేస్తున్నారు. అండ్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, మనమున్న జనరేషన్ లో ఆడియన్సెస్ కొత్తదనాన్ని కోరుకున్నారు. సో జడ్జ్మెంటల్ జోన్ లో ఎవరు లేరు, ఎందుకంటే ఒక సినిమా చూసినందుకే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ థింగ్. సో ఒక ట్రైలర్ చూసి దాని తర్వాత సినిమా చూసిన తర్వాత కూడా ఇట్ ద లైక్ ద ఫిల్మ్. ఇప్పుడు మన జనరేషన్ లో దర్ ఆర్ సో మెనీ అదర్ ఫిల్మ్స్, బల్గం కావచ్చు అండ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ వేర్ స్టోరీ చూసిన తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల they have become very successful. So that is my confidence when I associate with new actors. దీన్ని నేను I see it as a very like wonderful film, ఎందుకంటే గ్రాఫిక్స్ ఉన్నాయి, ఇట్స్ యాక్షన్ థ్రిల్లర్. సార్ ఇందాక చెప్పినట్టు టెక్నికల్ ఆస్పెక్ట్, ఆరెంజ్ టీల్ అనేది చాలా బాగుంటది స్క్రీన్ మీద చూసినప్పుడు. క్యారెక్టర్స్ మీద మీ ఫోకస్ న్యాచురల్లీ వెళ్ళిపోద్ది. అండ్ ఈ సినిమా 1 hour 52 minute డ్యూరేషన్. అండ్ సో ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరినీ అదే నోటింగ్ ద నేమ్స్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్. ఈ సినిమా అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ వితౌట్ ఆల్ దీస్ పీపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా ఎక్స్ట్రీమ్ గా సపోర్ట్ చేసింది రమేష్ ప్రసాద్ గారు. స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా ప్రసాద్ ల్యాబ్స్ లోనే జరిగింది. అండ్ సినిమా ఇండస్ట్రీలో పెద్దలు అంటే నేను అన్న స్మార్టర్ లేకపోతే ఎవరు సపోర్ట్ చేయరండి. సో రాఘవేంద్రరావు గారు కావచ్చు, మురళీమోహన్ గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, వాళ్ళ దగ్గర టైంకి కూడా యూ హ్యావ్ టు వెయిట్. అలాంటిది మమ్మల్ని ప్రమోట్ చేశారు అంటే ఎంతో కొంత కంటెంట్ అండ్ ఇంటెంట్ ఆఫ్ సినిమా బాగాలేకపోతే ప్రమోట్ చేయరు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ స్ప్రెడింగ్ ద వర్డ్ అబౌట్ అవర్ ఫిల్మ్. అండ్ సో జగన్ సార్ హీఈస్ an all-rounder, versatile experience being in so many fields has added to S99. So I just want to mention these names. And cinema is incomplete without a producer. Yatish Garki and Nandini Garki, a big thanks for malant actors ki oka hope anedi istunaru industry lo, for giving us that opportunity. And my DOP Srinivas garu for bringing wonderful technical quality to the film. My preview already ayindi.
సో ఒక 1 hour 52 minutes ఒక సినిమాని తీస్తున్నారు అంటేనే ఇట్స్ జస్ట్ ద స్టోరీ that happens which is in the film. So definitely give us that chance, do watch the film. And editor Anirudhan gariki a big thanks. Fight master Anji garu చాలా wonderful fights compose చేశారు. మీరు ట్రైలర్ లో కూడా చూసుంటారు. So they have been choreographed very well. It's very natural. And మాకు టీఆర్ఓ మూవీకి అంతా కూడా వీరబాబు గారు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ ద ఫిల్మ్ entire amazing places by promoting it so well. Thank you so much. And my direction team వాళ్ళందరికీ కూడా వేసుకోవాలి because direction team లేకుండా the film does not really take off well. Teja, China, Ram Pawan and executive producer Santosh ki and Satya ki for being సో మా అందరితో కోఆర్డినేట్ చేసి డేట్స్ అన్ని తీసుకొని ప్రొడక్షన్ ఇస్ ఆల్సో మేజర్ పార్ట్. బిగ్ థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. అండ్ ఎస్ సో పోస్ట్ ప్రొడక్షన్ యాజ్ ఐ మెన్షన్ ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగింది. నేను వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ పీపుల్ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే వితౌట్ 5,000 కలిస్తే ఒక చేయలాగా వితౌట్ ఆల్ దీస్ పీపుల్ వీఆర్ ఇన్కంప్లీట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ దిస్ పీపుల్. విజయ్ గారు ఒక సాంగ్ కంపోజ్ చేశారు. బిగ్ థ్యాంక్స్ టు విజయ్ గారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ గివెన్ బై ఎన్ సుధీర్ కుమార్ గారు అండ్ కో ప్రొడ్యూసర్ మధుబాల గారికి big thanks. Vishal Master for the choreography of the song which you've just watched. And of course the wonderful actors Daya Garu, Chandrakant Garu, Banti, Yash and Subbu. Ayushi Patel, she's not there. And of course I would also want to mention the rest of the cast names. Chakrapati Shekhar Garu, Shivanarayana Garu, Chakrapani Garu, యోగి గారు, అల్లు రమేష్ గారు. సో వాళ్ళు ఇప్పుడు లేరు మనతో, బట్ బిగ్ థ్యాంక్స్ టు దెమ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ S99 ఫర్ మేకింగ్ ఇట్ ద ఫిల్మ్ ఇట్ ఇస్. మేము వాచ్ చేసినప్పుడు కూడా వండర్ఫుల్ జాబ్. అండ్ ప్రొడక్షన్ డిజైన్ సి ప్రణతి గారు అండ్ రూపాలక్ష్మి గారికి కూడా బిగ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ S99. అండ్ సౌండ్ డిజైనింగ్ కో సూపర్వైజర్ కె రవిశంకర్ గారు. సో ఇదంతా కూడా ఇన్ అసోసియేషన్ విత్ ఫైర్ బాల్ పిఆర్ఓ which is presenting S99. నేను ఈ పేర్లను ఎందుకు మెన్షన్ చేశాను అంటే వితౌట్ దీస్ నేమ్స్ మేము యాజ్ యాక్టర్స్ వస్తామో మా షూట్ మేము చేసుకుంటాం వెళ్ళిపోతాము. వీ డోంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు మీట్ ఆల్ దీస్ వండర్ఫుల్ పీపుల్. ఇప్పుడు మాకు ఎంత రికగ్నిషన్ వస్తుందో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టెక్నీషియన్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్. అండ్ ఓ సినిమా అనేది ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటేనే కంప్లీట్ అవుతుందండి. సో వన్ ఫ్యాక్టర్ దట్ మేక్స్ ఇట్ బ్యూటిఫుల్ జర్నీ ఇస్ యువర్ లవ్. సో గివ్ us that ఛాన్స్. వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది, యుఎస్ఏలో రిలీజ్ అవుతుంది, దుబాయ్లో రిలీజ్ అవుతుంది, మిడిల్ ఈస్ట్ లో రిలీజ్ అవుతుంది. అండ్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఒక పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. అండ్ ఇఫ్ దే ఆర్ సపోర్టింగ్ అస్ రాఘవేంద్ర రావు గారు అండ్ సురేష్ బాబు గారు. సో ఆల్ దీస్ బిగ్ నేమ్స్ ఇఫ్ దే ఆర్ సపోర్టింగ్ అస్ ఇట్స్ బికాస్ there is a story that we want to tell you. The story of S99. ఆ S99 లో భాగంగా మేమంతా ఇక్కడ మీ ముందున్నాము బికాస్ March 1st మా సినిమా రిలీజ్ అవుతుంది. సో గివ్ us that chance, do watch the film and మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా వర్డ్ స్ప్రెడ్ చేయండి. సో దాట్ గివ్స్ లైఫ్ టు లాట్ ఆఫ్ న్యూ యాక్టర్స్. మాకు కావాల్సింది మీ నుండి ఆ సపోర్ట్. ప్లీజ్ డూ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్. థ్యాంక్ యూ. ప్లాన్ కూడా అదే అండి. యాక్చువల్లీ వెన్ వీ స్టార్టెడ్, బిఫోర్ ఐ స్టార్ట్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి, థ్యాంక్స్ ఎవ్రీబడి, ద ఎంటైర్ టీమ్, వెరీ కలెక్టివ్ ఎఫర్ట్. నేను ఫస్ట్ వచ్చినప్పుడు యాజ్ యూజువల్ ఐ థాట్ మూవీ అనేసి అంటే ఏముంటుంది జనరల్గా వాట్ ఎవర్ 60 days 90 days 120 days షూట్ అయిపోయాక ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసేసి అయిపోతుందిలే అనేసి అనుకున్నాను. But after getting into the process and stuff, I figured out it's not as easy as it seems. Memo plan chesindi when our main plan was more than one movie at a time. Yeah. Hello. So our main reason when we started the first film was we didn't want to cut off and start another film. We wanted to drag, we wanted to tell a story that is longer anamata. So currently after this movie is done, we are starting pre-production of the prior part for this. This is technically part 2.
So we will be starting a part 1 pre-production immediately after this movie is released. And before I go, thanks to all the media representatives, Andhru Vachina Vallu, and my entire team and the crew that worked on the film. And Ramesh Garu, special thanks because he supported us in many ways, many different ways. Thank you, Andy.